This conference will now be recorded. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే లాస్ట్తో మనం ఒక మొత్తం విపిసి చూసాం. అయితే నేను ఈ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్లో ఫైర్ వాల్ ప్లస్ ట్రాన్సిట్ గేట్వే ఇంకా టెస్ట్ చేయలేదు. ఒకవేళ మనం నేను ఈ కోర్స్ అయిపోయేలాగా ఎప్పుడన్నా ఒక సినారియోలో టెస్ట్ చేస్తే తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఈ రోజు నుంచి మీకు మనం వన్ ఆఫ్ ద పెద్ద టాపిక్ సిమిలర్ టు విపిసి విచ్ ఈస్ మనం EC2కి వస్తామండి. బికాస్ దిస్ ఇస్ ద మేజర్ టాపిక్. ఎందుకంటే వర్చువల్ మెషిన్స్ అన్ని కూడా ఇక్కడే క్రియేట్ చేస్తాం మనం. సో కాబట్టి దీని గురించి బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ రోజు రేపు మనం ఏం చేస్తామంటే కేవలం ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఏముంటాయి వాటి గురించి చూస్తాం. నౌ మీకు ఆబ్వియస్ గా మనం లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి ఇక్కడ, అవునా? ఇదన్నీ ఆల్రెడీ చాలాసార్లు చూసాం మనం. మీకు ఆబ్వియస్ గా పేరు ఇచ్చుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్. నేను మీకు చూపిస్తాను. మై ఏఎంఐస్కి వెళ్ళారు అనుకోండి, మీ ఓన్ ఏఎంఐస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు అనుకోండి, డెవాప్స్ B30 ఏఎంఐ అని కనిపిస్తుంది చూడండి. అలాగా మీ ఓన్ ఏఎంఐస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది యాజ్ పార్ట్ ఆఫ్ EC2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కిందకు వచ్చినప్పుడు ఇన్స్టెన్స్ టైప్స్ వచ్చి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయండి. మీకు T సిరీస్ అని. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS ఇన్స్టెన్స్ టైప్స్ అన్నప్పుడు మీకు మేజర్ గా వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్ లో విడగొట్టారు. యాక్చువల్ గా ఇక్కడ మీరు చూసారు అనుకోండి, జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మీకు చాలా మీకు హ్యూజ్ ర్యామ్ అండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్. మామూలుగా ఇవన్నీ మీకు స్పెషల్ కేసెస్ లో కానీ రావు. మోస్ట్ ప్రాబ్లీ మీరు జనరల్ పర్పస్ ఉంటుంది, జనరల్ పర్పస్ అడుగుతారు. ఈ జనరల్ పర్పస్ లో ఈ T2 T3 వస్తాయండి, విచ్ ఆర్ బేసికల్లీ కాల్డ్ యాజ్ బర్స్టబుల్ పర్ఫార్మెన్స్ దట్ ప్రొవైడ్ బేస్ లైన్ CPU విత్ ఎబిలిటీ టు బర్స్ట్. అంటే మామూలుగా T2 T3 వచ్చి బర్స్టబుల్ VMs అంటారు. ఎందుకు అంటే మీకు ఎంతో ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ CPU మెమరీ ఇస్తారు. టకా అని ఏదైనా CPU ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీకు సపోర్ట్ చేస్తారనమాట. బాయ్, మీకు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అంటే అడిషనల్ గా మీకు ఇచ్చి సపోర్ట్ చేస్తారనమాట. లైక్ ఉన్నదానికంటే ఎక్కువ కొంచెం అలాకేట్ చేస్తారు. అది పనికి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంప్యూట్ ఆప్టిమైజ్ మీరు డేటాబేస్ లో ఇవన్నీ రన్ చేస్తారంటే మీకు స్టార్టింగ్ లో మీకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పోయారు అనుకోండి, ఇన్ని సిరీస్ లేవండి, తక్కువే ఉంటాయి. తర్వాత యాడ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత వచ్చి మెమరీ ఆప్టిమైజ్డ్ ఉన్నాయి. బాయ్ మీరు చూసారనుకోండి. సో మీరు చూసారనుకోండి, మీకు ఈ చూసారనుకోండి, ఈవెన్ అన్నిటికంటే హ్యూజ్ లార్జ్ వచ్చి 56 అని చెప్పి మీకు చూడండి 24 TB ఇన్స్టెన్సెస్ ఆఫ్ మెమరీ. ఇక్కడ చూడండి మీకు ఎక్కడ దాకా పోతుంది. మీకు ఒక్క ఇన్స్టెన్స్ కి మెటల్ అంటే హార్డ్వేర్ అండి. బై ద వే మీకు హార్డ్వేర్ U24 TB1 మెటల్, 448 ప్రాసెసర్స్, 24 TB ఆఫ్ ర్యామ్. సో మరి ఏం చేస్తారు, ఎంత హెవీ కంప్యూటింగ్ ఉంటే చేస్తారో మరి. సో కాబట్టి అలా ఉంటుంది, అది మీకు అవసరం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు జనరల్ పర్పస్, కంప్యూట్, మెమరీ, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అండి. ఈ యాక్సలరేటెడ్ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా స్పెషల్ కేసెస్ అన్నమాట. ఎక్కడైతే మీకు హ్యూజ్ మెమరీ అండ్ CPU ఇదంతా అవసరం వస్తుందో అక్కడ ఉంటుంది తప్పితే ఇన్ జనరల్ గా నార్మల్ గా అయితే మనం దాన్ని యూజ్ చేయం. ఓకే, సో వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇవన్నీ కూడా మీకు తెలిసినవి. యాక్చువల్ గా మనకి నేను స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు మీకు. సో ల్యాప్టాప్ కి ఒకటి ఉంది. సో మీకు ఏ CPU కావాలో, సారీ VPC కావాలో ఆ VPC సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందకు వచ్చి నేను B28 అని ఇస్తాను. సెక్యూరిటీ గ్రూపు అని తెలిసినయే మనకి. ఇక్కడ ఇచ్చేసి సో నా అడిషనల్ గా మీకు వాల్యూమ్స్ కావాలి. ఇదేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూమ్ అండి. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూమ్ అన్నమాట. సో మీకు అడిషనల్ గా వాల్యూమ్స్ కావాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ అని మళ్ళీ చెప్తాను మీకు. ఎందుకంటే GP2 GP3 మీకు EBS వాల్యూమ్స్ చెప్పేప్పుడు చెప్తాను. నేనేం చేస్తానంటే GP2 తీసుకుంటాను మీకు. సో మీరు ఏం చేస్తారు, మీకు మల్టిపుల్ వాల్యూమ్స్ ఇక్కడే అసైన్ చేయొచ్చు. ఒక 2 GB అంటాను, ఇంకోటి ఏం చేస్తాను 4 GB అని చెప్పి నేను GP2 ఇస్తాను. ఓకే, అంటే మనం క్రియేషన్ అప్పుడు ఇస్తాం అనమాట. అది కాకుండా అడ్వాన్స్ డీటెయిల్స్ ఉంది. అడ్వాన్స్ డీటెయిల్స్ లో మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా రోల్ కావాలనుకుంటే IAM రోల్ అసైన్ చేస్తాం. బై ద వే
మీకు హోస్ట్ నేమ్ ఏమవుతుందంటే నార్మల్ గా ఐపీ అడ్రస్ వస్తుంది, అలా కాకుండా రిసోర్స్ నేమ్ ఇచ్చాం అనుకోండి, హోస్ట్ నేమ్ వచ్చి మీ ఇన్స్టెన్స్ ఐడి అవుతుంది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడ మీకు ఇది అవసరం ఉండదండి, మీకు బేసిక్గా ఇవేం అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటి మీకు యూజర్ డేటా అంటే దిస్ ఈస్ కాల్డ్ బూట్ స్ట్రాపింగ్ యాక్చువల్గా. మీకు ఇది బూట్ స్ట్రాపింగ్ అంటారు. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటి, మీకు సర్వర్ క్రియేట్ అయిపోయినాక దీంట్లో ఇచ్చి రన్ అవుతుంది. సో లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఎన్జినిక్స్ ఇచ్చామండి, అవునా. సో నేను ఏం చేస్తాను, అజూర్ స్క్రిప్ట్స్కి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ చూద్దాం, ఎం అప్డేట్ -y ఇట్లా ఉంటుంది, సర్వీస్ ఎన్జినిక్స్ సిస్టమ్ సిటిఎల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి. సో కాబట్టి మీకు సర్వర్ క్రియేట్ అయిపోయినాక ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయండి. ఓకే, సో ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలి డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి. సో అయితే ఒక డౌట్ ఏంటంటే, ఐ థింక్ సెక్యూరిటీ గ్రూప్ ఇంకోటి ఉండాలి, ఒక నిమిషం బాగా టెస్టింగ్ ఎస్జీ ఇది నాకు కావాల్సింది, ఇది అవసరం లేదు. ఓకే రైట్, మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. సో కాబట్టి మీకు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ లాంచ్ అయినాక దాని లోపల ఈబిఎస్ వాల్యూమ్స్ కూడా ఉంటాయి. సో మన ప్లాన్ ఏంటంటే ఆ ఈబిఎస్ వాల్యూమ్స్ ఎడిట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో మీకు ఓకే టెస్ట్ సర్వర్ 1 అని ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే, ఐడియల్ గా అయితే ఇక్కడ మీకు IP-10 అంటే ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఐడియల్ గా అయితే పేరు ఏమొస్తుందంటే ఈ పేరు వస్తుంది మీకు. యాక్చువల్ IP-1041.11 స్టార్టింగ్ నుంచి అదే ఉండేది, ఈ మధ్యకాలంలో చేంజ్ చేశారు కాబట్టి నేను నాకు హోస్ట్ నేమ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇలా హోస్ట్ నేమ్ వస్తుంది అనమాట. ఓకే, సో నౌ ఇది క్రియేట్ అయిందా లేదా ఎక్కడ తెలుసు మనకి, మీకు ఇక్కడ కాపీ చేసుకొని నేను ఇక్కడికి వచ్చి, అంటే బూట్ స్ట్రాపింగ్ పని చేసిందో లేదో మనకి ఎలా తెలుసు అంటే, మీకు పని చేసింది చూడండి, కింద కూడా వచ్చి చూడండి, ఇది తీసుకుని ఈ విధంగా వచ్చింది. అంటే ఈ ఎన్జినిక్స్ అనే వెబ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసింది, మనం ఏదైతే మనం బూట్ స్ట్రాపింగ్ లో ఇచ్చామో ఆటోమేటిక్ గా అది అప్డేట్ చేసుకుని మనం ఇదంతా చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు DF-H అంటే ప్రస్తుతానికి ఫైల్ సిస్టమ్స్ ఏందో తెలుస్తాయి. అలాగే LSBLK అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే 2GB అండ్ 4GB, మీరు చూస్తే 2GB అండ్ 4GB రెండు ఉన్నాయండి బై ద వే. సో కాబట్టి ఈ 2GB వచ్చి మీరు ఇక్కడ చూస్తే ఈ 2GB వచ్చి 4GB అంటే ఇంకా మనం పార్టీషన్ క్రియేట్ చేయాలి. దీని కింద చూడండి, ఇది ఫస్ట్ సర్వర్, దాని కింద మీకు ఇదంతా ఉంది, పార్టీషన్ అంతా ఉంది మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాము ఇప్పుడు, fdisk అని చెప్పి మనం ఏం చేస్తాము, dev అని చెప్పి xvdb అని ఇచ్చేసి ఎంటర్ కొడతాం. ఇచ్చి సో మీరు హెల్ప్ అనమాట. మీకు ఇదేంటంటే ఫస్ట్ పార్టీషన్ క్రియేట్ చేయాలా, తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలా, తర్వాత మౌంట్ చేయాలి బై ద వే. సో నేను ఏం చేస్తాను, న్యూ పార్టీషన్ అని చెప్పి అగైన్ ఒక 4 సార్లు ఎంటర్ కొట్టండి, ఇలా ఇచ్చి W అని ఇవ్వండి, సేవ్ అవుతుంది. LSBLK అంటే మీరు చూస్తే xvdb1 బై ద వే. సో అక్కడి నుంచి మీరు చూసినట్లయితే మళ్ళీ న్యూ పార్టీషన్ 1 2 3 4 అని చెప్పి సేవ్ చేయండి. ఓకే, కాబట్టి మీరు కింద చూసారనుకోండి xvdb1 అండ్ xvdc1 మీకు 2GB. ఓకే, అయితే జస్ట్ మీరు పార్టీషన్ మాత్రమే క్రియేట్ చేశారండి, దాని మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలన్నమాట. మీకు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకోండి, సో అంటే ఎలా చెప్పొచ్చు, అది బేసిక్ గా మీరు ఒక రా డిస్క్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వడ్లు ఉన్నాయనుకోండి, వడ్లని రైస్ చేసాం, అలాగని రైస్ తినలేంగా, ఐ మీన్ బియ్యం తినలేంగా. సో దాన్ని కన్వర్ట్ చేయాలి, తినే విధంగా అదే మనకి ఫైల్ సిస్టమ్ గా క్రియేట్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, MKFS
ext4 అని చెప్పి నేను ఏం చేస్తాను, dev అని చెప్పి xvdb1 అంటాను. xvdc1 ఓకే ఫైన్. నౌ ఇప్పుడు మౌంట్ చేయాలి. బై ద వే మౌంట్ చేయడానికి మనం డైరెక్ట్ గా LSBLK అని వాడుకొని ఇలా 2 ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసి mkdir అని చెప్పి EBS వాల్యూమ్ 1 EBS వాల్యూమ్ 2 అని చెప్పి మీరు చూస్తే మీకు 2 ఉంటాయి అన్నమాట. EBS వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 అనేది 2 ఉంటాయి. ఇప్పుడు మౌంట్ చేయాలనుకోండి, మౌంట్ dev xvdb1 అని చెప్పి డైరెక్ట్ గా చేయొచ్చు. కానీ దిస్ ఇస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఇలా చేయడం మంచిది కాదు. యాక్చువల్గా మీరు చూస్తే ఇలా చేయడం మంచిది కాదు. అది రెండింటికి నేను ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసానో లేదో తెలియదు. ఒక నిమిషం ఆగండి. xvdc1 చేశానులేండి. సో నేనేం చేస్తానంటే BLK ఐడి అంటాను. బ్లాక్ ఐడి అన్నాం అనుకోండి, మీకు కొన్ని వస్తాయి అన్నమాట. నాకు ఈ 2 తీసుకుంటాను. సో BLK ఐడి అని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మౌంట్ చేయాలనుకోండి, మౌంట్ చేయాలన్నమాట. దేనికి ఈ వాల్యూమ్ కు బై ద వే. సో అందుకని మనం ఏం చేస్తామంటే నానో ETC FS ట్యాబ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే UUID ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను xvdb1 అని ఇచ్చి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను ext4 అన్నా. ఓకే, అలాగే UUID అని చెప్పి మీకు ఇలా ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ X అన్నాం. ఇప్పుడు మౌంట్ -A అన్నాం అనుకోండి అన్ని. ఇప్పుడు DF-H అంటే మీకు 2 మౌంట్ అయిన చూడండి. ఇలా మౌంట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు అంటే AWS లో కాదు కానీ అజూర్ లో నేను చూస్తే ఇప్పుడు నేను LSBLK అంటే ఇట్లా చూపిస్తుంది కదా. కొన్నిసార్లు LSBLK అని టైప్ చేస్తే మారిపోతాయి. ఈ 4GB వచ్చి దీనికి వస్తుంది, దీనికి వచ్చి ఇది వస్తుంది. అందుకే బ్లాక్ ఐడి అన్నాం అనుకోండి, బ్లాక్ ఐడీలు మారవు, అది అలాగే ఉంటుంది అనమాట. సో కాబట్టి మరి ETC FS ట్యాబ్లు ఎందుకు పెట్టారు? FS ట్యాబ్ ఏమవుద్దంటే సర్వర్ రీబూట్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి చెక్ చేసుకొని మౌంట్ చేసుకుంటుంది అనమాట. ఈవెన్ అప్లికేషన్ స్టార్ట్ చేయక ముందే మౌంట్ చేసుకుంటుంది, దానివల్ల అడ్వాంటేజ్. సో కాబట్టి ఈ విధంగా మీకు అడిషనల్ స్టోరేజ్ కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా వాల్యూమ్స్ క్రియేట్ చేసి అసైన్ చేసి పార్టిషన్ క్రియేట్ చేసి ఫార్మేట్ చేసి ఈ విధంగా మౌంట్ చేసుకుంటామండి. మీకు ఈ విధంగా మౌంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. నౌ నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే బ్యాక్ వచ్చినప్పుడు నా దీన్ని ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ T2 మైక్రో సరిపోవట్లేదు, మార్చాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ వచ్చి చేంజ్ ఇన్స్టెన్స్ ఐడి చేయొచ్చు. కాకపోతే మెషిన్ అప్లో ఉండకూడదు. మీరు మెషిన్ ని షట్ డౌన్ చేయాలా. మెషిన్ ని షట్ డౌన్ చేసి అండ్ దెన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను అనుకోండి నేను. ఓకే, ఇది స్టాప్ చేద్దాం ఒక నిమిషం. ఇప్పుడు ఈ మెషిన్ ఉంది AD సర్వర్, రైట్ క్లిక్ కొట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ కంటే చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ ఉందా చూడండి. మీకు చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ ఉంది బై ద వే, బట్ రన్ అవుతున్న ఇన్స్టెన్స్ ఉండదు అనమాట. సో షట్ డౌన్ చేసి మీకు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. నా అయితే ఇక్కడ ఏమైందంటే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఈ స్టెప్స్ అన్ని చేయాలనుకోండి, మీకు ప్రతిసారి ఈ స్టెప్స్ అన్ని చేయాలంటే కొంచెం కష్టం అనే చెప్పాలా, మీకు కొంచెం కష్టం అని చెప్పాలన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తాం, దీన్ని ఈజీ చేయడానికి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాంచ్ టెంప్లెట్స్ అని ఉన్నాయండి. మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాంచ్ టెంప్లెట్స్ ఉన్నాయి. లాంచ్ టెంప్లెట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు
దీంట్లో అన్ని సెట్టింగ్స్ పెట్టచ్చు. దీంట్లో అన్ని సెట్టింగ్స్ పెట్టేసి లైక్ ఏఎంఐ కావాలా, ఏ సిపియు ఎంత సిపియు కావాలా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ మెషిన్ కావాలా, అన్ని ఏ టు జెడ్ గా పెట్టేసి బూట్ స్ట్రాపింగ్ ఏంటి అన్ని పెట్టేసి మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక టెంప్లెట్ గా చేయొచ్చు. ఈ టెంప్లెట్ ని మీరు తర్వాత ఎక్కడైనా ఏదైనా ఆటో స్కేలింగ్ గ్రూప్ లో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. సో కాబట్టి మీకు కూడా ఇలాంటి టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మంచిది. మీకు ఎలా, ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. క్రియేట్ లాంచ్ టెంప్లెట్ అనండి. ఓకే, టెంప్లెట్ పేరు ఏమిస్తాం మీకు ఇక్కడికి వచ్చి నేను AWS B43 ఓకే నేను ఏం చేస్తాను ఉబుంటూ ఇస్తాను. ఉబుంటూ 2004 అని ఇస్తాను. ఇచ్చి ఓకే ఉబుంటూ 20.04 సర్వర్ టెంప్లెట్. ఓకే రైట్. సో కిందకు వచ్చినప్పుడు ఇది ఆటో స్కేలింగ్ గైడెన్స్ అవసరం లేదు, అవసరం కిందకి రండి. మీరు ఏది వాడాలనుకుంటున్నారు, మీకు ఇక్కడికి వచ్చి క్విక్ స్టార్ట్ సెలెక్ట్ చేయండి. క్విక్ స్టార్ట్ సెలెక్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఉబుంటూ వస్తుంది. ఉబుంటూ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను మీకు ఓకే T2 ఏది కావాలో తెచ్చుకోవచ్చు, T2 ఏది కావాలో తెచ్చుకోవచ్చు. తర్వాత ల్యాప్టాప్ కి అని చెప్పి సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ దేంట్లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు చూసినట్లయితే మీకు AWS B28 పబ్లిక్ సబ్నెట్ ఇస్తాను. ఇచ్చి ఏదైనా మీకు తోచిన సబ్నెట్ ఇచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ఉంటే అదే తీసుకోండి. మీకు నా దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు ఇలా తీసుకుంటాం. నా అడిషనల్ గా కాన్ఫిగరేషన్ ఇవ్వచ్చు, మీకు అడిషనల్ గా ఇవ్వచ్చు. యాక్చువల్ అవసరం లేదు, పైన సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ అయిపోతుంది. ఇదేం అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. అడిషనల్ గా మీకు డ్రైవ్స్ కావాలంటే ఇవ్వచ్చు, ఇదేం అవసరం లేదు. నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ ఏదో ఒక నేమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AWS B43 టెస్ట్ సర్వర్ 1 అంటాను. వన్ అని చెప్పి అలాగే వాల్యూమ్స్ కూడా అసైన్ చేయమని చెప్తాను. నా ఫైనల్ గా కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏదైనా రోల్ ఏమైనా అసైన్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి ఓకే నాకు ఈ సిస్టమ్ డిప్లాయ్ లో ఒక రోల్ అసైన్ అవ్వాలి. దాంతో పాటు కిందకు వస్తే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బూట్ స్ట్రాపింగ్ ఏమైనా రన్ చేయాలా, మీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే సంథింగ్ లైక్ చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను బిన్ బ్యాష్ అంటాను మీకు అని చెప్పి కర్ల్ https get.docker.com అని చెప్పి నేను sudo bash అని అనుకోండి. సో get.docker.com అనేది ఒక వెబ్సైట్ అండి. ఇక్కడికి వచ్చి నేను కానీ ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా ఇస్తే ఒక షెల్ స్క్రిప్ట్ వస్తుంది. మీకు ఒక షెల్ స్క్రిప్ట్ వస్తుంది. మీరు ఏం చేయొచ్చు, ఈ స్క్రిప్ట్ కర్ల్ అన్నప్పుడు ఇది వస్తుంది. మనం ఏం చేస్తాం వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చి బ్యాష్ అని ఇచ్చాం, సూడో బ్యాష్ సూడో పర్మిషన్స్ అవి మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది బై ద వే. ఓకే సో ఇక్కడ వచ్చి మీరు ఇంకా పైకి వచ్చి మీకు ఇలా ఇచ్చి మీరు క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్ అంటారండి. క్రియేట్ అయింది, మీరు చూస్తే లాంచ్ టెంప్లెట్ క్రియేట్ అయింది. నాకేం కావాలంటే దీని నుంచి ఒక మెషిన్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసి నిజంగా అది దాని లోపల ఉందా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ కావాలని చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు గమనించినట్లయితే లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ టెంప్లెట్ అని సెలెక్ట్ చేసి మీకు కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు మల్టిపుల్ సర్వర్స్ కావాలనుకోండి, మీకు మల్టిపుల్ సర్వర్స్ ఒకటి కావాలంటే కిందకు వచ్చి మీకు ఏం కావాలంటే అన్ని కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. చూడండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు.
లాంచ్ అంటాను. హోల్డ్ ఆన్. Hold on, guys. ఓకే, సో మీరు చూసారనుకోండి సర్వర్ డిప్లాయ్ అయిపోయింది చూడండి. AWS B43 టెస్ట్ సర్వర్ 1 అని చెప్పి మీకు డిప్లాయ్ అయిపోయింది బై ద వే. సరే, ఓకే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు అంటే అది నిజంగా ఇన్స్టాల్ అయిందా లేదా అని మనకు తెలియాలి కదండి. మీరు చూస్తే మనకి ఇన్స్టాల్ అయిందా లేదా ఏంటి పరిస్థితి అని మనకి ఒక ఐడియా ఉండాలన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను లాగిన్ చేశాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి మనకి ఐ థింక్ ఉబుంటూ కాబట్టి మీకు ఉబుంటూ లాగిన్ చేసి ఉబుంటూ మీకు ఆ సర్వర్కి ఉబుంటూ అని ఉంటుంది. సో లెట్స్ లాగిన్. డాకర్ పిఎస్ అన్నాం అనుకోండి. మీరు చూస్తే ఈ డాకర్ పిఎస్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాల్ అవుతుందేమో నా ఉద్దేశము వెనక. బట్ చూద్దాం కొంచెం సేపు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వాచ్ డాకర్ పిఎస్ అంటాను. ఓకే, సో అంటే వెనక రన్ అవుతుందా లేదా అని తెలియాలి మనకి. ఎందుకంటే మనం స్టార్ట్అప్ లో పెట్టాం, బూట్ స్ట్రాప్ లో ఇచ్చాం అనమాట. బూట్ స్ట్రాపింగ్ లో ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, సర్వర్ క్రియేట్ అయిపోయినాక బేసిక్ ఏంటంటే అది రన్ చేయాలి బాగా. ఓకే, ఒకవేళ రన్ కాని పక్షాన మనం చెక్ చేయాలి ఎందుకు రన్ కావట్లేదు. నౌ సో ఇది రానివ్వండి. నౌ ప్రతి సర్వర్ కి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెటా డేటా అంటామండి బై ద వే. మెటా డేటా అంటే ఈ సర్వర్ లో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎల్ఎస్ నేనేం చేస్తాను, EBS వాల్యూమ్ 1 కి వచ్చి నేనేం చేస్తాను, wget అని చెప్పి ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్, ఓకే, ఆర్ నానో అని చెప్పి సిపి etc పాస్వర్డ్ అని చెప్పి, ఓకే. సో దీంట్లో ఒక ఫైల్ ఉంది, ఇదేంటంటే డేటా ఫైల్. సో క్యాట్ పాస్వర్డ్ అంటే ఇది వచ్చి సర్వర్ లోపల డేటా. ఇది సర్వర్ లోపల డేటా. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డేటా. అలా కాకుండా మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ సర్వర్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా మీకు. ఈ సర్వర్ గురించి ఏ IP అడ్రస్, పబ్లిక్, ప్రైవేట్ IPs, ఇదంతా కూడా మెటా డేటా అనమాట. ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. కానీ ఇదే మెటా డేటాని మీరు లోపల నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎలాగా అంటే కర్ల్ HTTP 169.254.160.254 అని చెప్పి నేను ఏం చేస్తాను, లేటెస్ట్ అంటాను మీకు. లేటెస్ట్ అని చెప్పి మీరు ఇచ్చిన యూజర్ డేటాను చూసుకోవాలనుకోండి. ఈ సర్వర్ లో ఇది యూజర్ డేటా ఉందన్నమాట. అదే మెటా డేటా చూడాలనుకోండి మీకు ఇలా ఉంటుంది. ఈ మెటా డేటాలో నుంచి మీకు ఇన్ఫర్మేషన్ బయటికి తీయచ్చు యాక్చువల్గా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ IP అంటే ప్రైవేట్ IP కావాలనుకోండి, వచ్చి చూడండి. అదే పబ్లిక్ IP కావాలనుకోండి మీకు. సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే లెట్ మీ షో ఇట్ యూ. నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు ఆటోమేషన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో B30కి వచ్చి లెట్ మీ షో ఇట్ యూ. ఇది మీకు తెలియాలని కాదు, బట్ ఎక్కడ వాడాలి అని చెప్పి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇది డాకర్ స్వామ్ అని ఒక క్లస్టర్ ఇన్స్టాల్ చేయడానికి అవసరం అనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 4 సర్వర్లు డిప్లాయ్ అవుతాయి. ఒక సర్వర్ లో ఉన్న IP ఇంకో దానికి కావాలన్నమాట. అందుకే మీరు చూడండి గెట్ డాకర్ మాస్టర్ ప్రైవేట్ IP అని చెప్పి మీరు చూసారా, కర్ల్ అని చెప్పి HTTP లోకల్ IPv4 అని ఇచ్చాను ఇక్కడ. అవునా? సో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఏదైతే నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కర్ల్ అని ఇచ్చాను అనుకోండి మీకు, ఇలా వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తాం, రిజిస్టర్ ప్రైవేట్ IP అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత వాడుకుంటాం అనమాట. సో ఇలాగ మీకు డిప్లాయ్మెంట్ జరిగినప్పుడు ఏదో ప్రాబ్లం రాలేదండి. ఇలా మనం ఏం చేయొచ్చు, ఇలా మెటా డేటాని పదే పదే వాడుకోవచ్చు అండి. మీరు చూసినట్లయితే ఈ మెటా డేటా అంతా కూడా. సో కాబట్టి ఇది ఫిక్స్డ్ ఉంటుంది. దేనికి పోయినా కూడా మీకు
లైనక్స్ అయినా విండోస్ అయినా ఏదైనా కూడా మీకు ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది బై ద వే. ఓకే, మీరు ఏం చేయొచ్చు దీని నుంచి అంటే ఫ్రీక్వెంట్ గా వాడరు ఫర్ ఎగ్జాంపుల్. సో బట్ స్టిల్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఎలా వాడుకోవచ్చు. ఒక సర్వర్ లో ఉన్న ప్రైవేట్ ఐపీని తీసుకొని మిగతా వాళ్ళకి వాడుకోవాలనుకుంటే కర్ల్ చేసి బయటకి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో కాబట్టి మీ సిస్టమ్ కి సంబంధించిన మెటా డేటా అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏమి సెక్యూరిటీ గ్రూప్స్ అసైన్ అయినాయి మీకు తెలియాలనుకోండి, ఇలా ఇస్తే చూడండి టెస్టింగ్ ఎస్జీ. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, మీకు ఇన్స్టెన్స్ టైప్ ఏముంది అని చెక్ చేసాం అనుకోండి ఇక్కడ. సో మీకు ఇన్స్టెంట్ టైప్ వస్తుంది, సారీ మీకు ఇన్స్టెన్స్ టైప్ వస్తుంది అనమాట బై ద వే. సో ఇలా యూజ్ చేసుకొని మనం ఏదైనా స్క్రిప్ట్స్ ఏమైనా రన్ చేయాలనుకోండి ఆటోమేటిక్ గా మీకు యూజ్ చేసుకోవచ్చు. అదేం అంటే ఒకవేళ అడిగితే ఇంటర్లో వాట్ ఈస్ ఇన్స్టెన్స్ డేటా అంటే ఆల్ ది ఇన్స్టెన్స్ మెటా డేటా కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద సర్వర్ బై యూజింగ్ కర్ల్ http 169.254.169.254/latest/metadata. సో దాని కింద సబ్ వెళ్ళారంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది బై ద వే. ఇంకో మెథడ్ కూడా ఉంది, ఈజీ మెథడ్ EC2. ఇలా ఇస్తే వస్తుంది EC2 మెటా అంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడి నుంచే తీసుకొస్తుంది అనమాట మీకు ఇన్స్టెన్స్ మెటా డేటా నుంచే తీసుకుంటుంది బై ద వే. ఓకే, సో కాబట్టి మన దగ్గర ఒక సర్వర్ ఉందండి బై ద వే. ఈ సర్వర్ లో మనకు కావాల్సిన అన్ని కూడా ఇన్స్టాల్ చేసాము. సో దీని లోపల మీకు మీరు ఏం చేస్తా అంటే నెక్స్ట్ దీన్ని ఇది ఏ టైప్ ఆఫ్ మిషన్ అన్నాం అనుకోండి, మీరు చూసారు అనుకోండి ఇది ఏ టైప్ ఆఫ్ మిషన్ అంటే కిందకు వచ్చారు అనుకోండి మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ లైఫ్ సైకిల్ దగ్గర నార్మల్ అని చూడండి. EC2 మెషిన్స్ లో నార్మల్ గా అయితే మీకు 3 టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయండి. EC2 మెషిన్స్ మీరు డిప్లాయ్ చేసినప్పుడు జనరల్ గా అయితే 3 టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఇక్కడ ఆన్ డిమాండ్ అంటే లైఫ్ సైకిల్ వచ్చి నార్మల్ అన్నమాట. లైఫ్ సైకిల్ నార్మల్ బై వే అంటే రెగ్యులర్ అనమాట. అంటే మీకు అవసరం ఉన్నప్పుడల్లా కావాల్సిన సర్వర్స్ అంతా మీరు లాంచ్ చేసుకుంటారు కదా, దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే మీరు చూసినట్లయితే మీకు ఇది యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఇది యూజ్ చేసుకుంటే మీకు లైఫ్ సైకిల్ నార్మల్ అని ఉంటుంది. అంటే ఆన్ డిమాండ్ అనమాట, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు. అది కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిజర్వ్డ్ అని ఉంటుంది మీకు. రిజర్వ్డ్ అని ఉంటుంది బై ద వే. సో రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి, అది ఎక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసారనుకోండి రిజర్వ్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఉంటాయి మీకు. నా రిజర్వ్డ్ అంటే అర్థం ఏంటంటే ఇమాజిన్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సింపుల్ గా మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ వచ్చిన ప్రాజెక్టు సింపుల్ గా చెప్పాలంటే ఆ వచ్చిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ వచ్చిన ప్రాజెక్ట్ ని మీకు అది ఎన్ని రోజులు పోద్ది అంటే 3-4 years పోద్దని మీకు నమ్మకం ఉంది. అండ్ ఆ పార్ట్ ఆఫ్ దస్ ప్రాజెక్ట్ మీకు మల్టిపుల్ సర్వర్స్ వాడతారు. ఎస్పెషల్ గా ఒక 3-4 డేటాబేసెస్ అవసరం అవుతాయి మీకు. ఒక 3-4 డేటాబేసెస్ అనేది మీకు అవసరం అవుతాయి అనమాట. అది నౌ మనం ఏం చేయొచ్చు అంటే రిజర్వ్ ఇన్స్టెన్సెస్ కొనొచ్చు. రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటంటే మనం కమిట్మెంట్ ఇస్తున్నాం అనమాట అజూర్కి, మేము 3 ఏళ్ల పాటు అంటే రిజర్వ్ ఇన్స్టెన్సెస్ 1 year 3 years ఏనండి, అది గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ ఇన్స్టెన్స్ అనేది 1 year ఉంటుంది, 3 year ఉంటుంది బై ద వే. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్. ఇక్కడికి వచ్చామనుకోండి మీకు నేనేం చేస్తాను, ఒక MySQL డేటాబేస్ 3 ఏళ్ల పాటు రన్ చేయాలనుకోండి, నేనేం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్, M4 X-Large తీసుకుంటాను. అంటే 4 CPU 16 GB ర్యామ్ ఉంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 3 years తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి అంత అప్ఫ్రంట్ కడతాను బై ది వే. ఓకే, అండ్ నేను ఏం చేస్తాను మీకు సరే లైనక్స్ తీసుకొని సెర్చ్ అన్నాం అనుకోండి మీకు. సో మీకు స్టాండర్డ్ అంటే మధ్యలో ఏం చేంజెస్ చేయకుండా మీకు 3 ఏళ్ల పాటు ఈ సర్వర్ని M4 X-Large రన్ చేస్తే మీకు ఎంత పడుతుంది బై ది వే. అవునా, మీరు చూసారనుకోండి స్టాండర్డ్ వచ్చి మీకు మీరు చూసినట్లయితే స్టాండర్డ్ అండ్ కన్వర్టబుల్ మధ్యలో మార్చుకుంటే కన్వర్టబుల్ అనమాట. స్టాండర్డ్ వచ్చి దిస్ 3 years కాస్ట్ అండి మీకు.
సో మనం స్టాండర్డే తీసుకుందాం అనుకున్నాం. సో కాబట్టి 3 ఏళ్ల పాటు ఇంటూ 10 సర్వర్లు కావాలనుకోండి మీకు 10 VMs అన్నమాట. సో కాబట్టి ఒక M4 X large 3 ఏళ్ల పాటు 24/7 రన్ చేస్తే మీకు 19,076 రూపాయలు వన్ టైం పేమెంట్ చేస్తే, మీకు వన్ టైం పేమెంట్ చేస్తే ఇలా వస్తుంది 19,760. అదే ఆన్ డిమాండ్ తీసుకున్నాం అనుకోండి, ఒక పని చేస్తాను, క్యాలిక్యులేట్ చేద్దాం. నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ టైప్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి M4 X large అంటాను. ఎస్, ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్. ఓకే, మీరు చూసినట్లయితే T2 M4 X large తీసుకున్నాను అనుకోండి. M4 X large లైనెక్స్ యొక్క ప్రైస్ వచ్చి 0.02 ఉందండి. సో ఇఫ్ అది నేను 3 ఏళ్లకు క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 0.2 అని చెప్పి ఇంటూ 24 hours అండి, అంటే పర్ డే వచ్చి 4 ఇంటూ 365 అంటే పర్ ఇయర్లీ కాస్ట్ వచ్చి ఇది ఇంటూ 3 ఇచ్చాను అనుకోండి, మీకు ఎంత వచ్చిందండి, 5256 బై ద వే. అంటే 3 ఏళ్ల పాటు ఆన్ డిమాండ్ లో రన్ చేస్తే మీకు ఎంత అండి, మీకు మీరు చూస్తే సమ్వేర్ లైక్ మీకు ఎంత వచ్చింది ఇది ఇంటూ 10 VM ఎంత అండి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఎంత సేవింగ్ ఉంది, నేను -1976 అంటే మీకు ఆల్మోస్ట్ లైక్ ఎంత అండి, ఆల్మోస్ట్ 50 to 60%, 50% దాకా సేవింగ్ లో ఉన్నట్టుందిగా. బేసిక్గా చాలా సేవింగ్ అవుతుంది చూడండి బై ద వే. సో కాబట్టి రిజర్వ్ ఇన్స్టెన్స్ అనేది మీకు తెలుసు, మీ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా ఒక 10 సర్వర్లు 3 ఏళ్ల పాటు ఖచ్చితంగా రన్ అవుతుంది అని తెలుసు అనుకోండి, మీకు రిజర్వ్ ఇన్స్టెన్సెస్ చాలా డబ్బులు సేవ్ చేస్తాయి, ఎందుకంటే మీకు అప్‌ఫ్రంట్ కమిట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి. సో కాబట్టి దోస్ ఆర్ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అండి బై ద వే. ఓకే, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ తో పాటు అది వచ్చి మనకి రిజర్వ్ ఇన్స్టెన్సెస్. అది కాకుండా మీకు నెక్స్ట్ వచ్చి స్పాట్ ఇన్స్టెన్సెస్ అని ఉంటాయి బై ద వే. స్పాట్ ఇన్స్టెన్స్ వచ్చి నాకు రిజర్వ్ ఇన్స్టెన్సెస్ గుర్తులేదండి యాక్చువల్గా ఏం పిలుస్తారు, ఐ థింక్ రిజర్వ్డా ఏముంటుందో మనకి, అంటే ఇక్కడ కనిపిస్తాయి రిజర్వ్ ఇన్స్టెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, కానీ వాటిని ఇక్కడికి వెళ్ళారనుకోండి, బట్ ఇది గుర్తులేదు ఏమంటారు, ఇది అనుకోండి లైఫ్ సైకిల్ స్పాట్ అంటారు బై ద వే. స్పాట్ ఇన్స్టెన్సెస్ ఏంటంటే బై ద వే ఇంతకుముందు బాగా యూజ్ అయ్యాయి, ఎందుకంటే కోవిడ్ కి ముందు బాగానే యూజ్ అయ్యాయి అనమాట. ఎందుకంటే EC2లో అంటే స్పేర్ కెపాసిటీ ఉంటుంది కదా, 100% యూటిలైజేషన్ ఉండదు కదా. ఏదైతే స్పేర్ కెపాసిటీ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు స్పాట్ రిక్వెస్ట్ల కోసం తీసుకొని మీకు ఇస్తారండి. అంటే ఏంటంటే మీరు స్పాట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేశారనుకోండి, మీరు చెప్పొచ్చు అనమాట ఇక్కడ, ఇప్పుడంటే అవైలబుల్ ఉండట్లేదు ఎందుకంటే అందరూ క్లౌడ్ వాడడం మొదలు పెట్టేసరికి కెపాసిటీ తగ్గింది. అప్పట్లో ఏంటంటే స్పేర్ కెపాసిటీ ఉండేది. సో ఏం చేస్తుంది మీకు ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ సడన్ గా ఒక 10 సర్వర్లు కావాలా, ఆ 10 సర్వర్లు వచ్చి మీకు మహా అయితే 1 or 2 hours రన్ చేస్తాము, మధ్యలో పోయినా నష్టం లేదనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ అనొచ్చు. మీరు ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి మీకు కావాలంటే లాంచ్ టెంప్లెట్ వాడుకోండి, నాకు మనం క్రియేట్ చేసింది ఇలా ఇచ్చామనుకోండి, ఆ సెట్టింగ్స్ అన్ని లోడ్ అవుతాయి అనమాట. సెట్టింగ్స్ అంతా లోడ్ అయిపోయి కిందకు వచ్చామనుకోండి మీకు, సో ఎన్ని కావాలని అడుగుతుంది అనమాట బై ద వే. మీకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలా, 10 కావాలనుకోండి, 10 ఇస్తాం.
ఓకే. సో, మీకు ఏది డీటెయిల్స్ అన్నీ ఇచ్చామనుకోండి, అది మొత్తం కాలిక్యులేట్ చేసి మీకు చెప్తుందనమాట మీకు. ఎంతొస్తుంది? ఎంత సేవ్ అవుతుంది మీకు? 440 ఎంత 79% సేవింగ్ అని వస్తుంది చూడండి మీకు. సో, ఆ 10 సర్వర్లు ఏంటంటే టెస్టింగ్ కోసం వాడతాం. తర్వాత డిలీట్ చేస్తాం. పోయినా నష్టం లేదనుకోండి, మీరు చేసేయొచ్చనమాట మీకు. మీరింకా ఇక్కడ కూడా పెట్టొచ్చు. సెట్ మాక్సిమం ఇంతకంటే ఎక్కువ నేను పెట్టను అని పెట్టొచ్చనమాట మీకు. సో, ఒక రకంగా అంటే మీకు ఆక్షన్ వాడడం అనమాట ఇట్లా. సో, కాబట్టి మీకు చీప్‌గా మెషిన్స్ కావాలి అని అనుకుంటే స్పాట్ ఇన్‌స్టెన్సెస్ తీసుకోవచ్చు. అయితే స్పాట్ ఇన్‌స్టెన్సెస్‌లో వచ్చిన తలకాయ నొప్పి ఏందంటే, ఇది క్లియర్ కట్‌గా మనకు తెలుసు. ఆన్ డిమాండ్‌లోనే ఏడబ్ల్యూఎస్‌కి డబ్బులెక్కువొస్తాయి స్పాట్ ఇన్‌స్టెన్స్ కంటే గూడా. సో, వాళ్ళేం జేస్తారు, మీరు చూసినట్లయితే వాళ్ళేం జేస్తారంటే, ఒకవేళ మీకు ఒకవేళ ఆహ్, ఆన్ డిమాండ్‌కి మీకు ఆన్ డిమాండ్‌కి మీకు ఆహ్, సో, ఆన్ డిమాండ్‌కి సో, మీకు రిక్వైర్మెంట్ పెరిగిందనుకోండి. ఆన్ డిమాండ్ ఒచ్చి మీకు రిక్వైర్మెంట్ పెరిగిందనుకోండి. సో, ఆటోమేటిక్‌గా మీ స్పాట్ రిక్వెస్ట్‌లు డిలీట్ జేసేస్తారు. స్పాట్ రిక్వెస్ట్‌లు డిలీట్ జేసేసి మీకు అండ్ దెన్ వాళ్ళేం జేస్తారు, మీకు ఆన్ డిమాండ్‌కి ఇవ్వాలి. కాబట్టి స్పాట్ రిక్వెస్ట్ డేంజర్ ఏంటంటే, ఆన్ డిమాండ్‌కి రిక్వైర్మెంట్ పెరిగిపోతే మీ ఇన్‌స్టెన్సెస్ డిలీట్ జేస్తారు బై ద వే. సో, అందుకని మనం ఏం చేయాలిక్కడ మీరు చూసినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆహ్, ఏదన్నా కూడా డేటాబేస్‌లు ఎక్కడైతే డేటా లాస్ అవుతుందో అలాంటివన్నీ కూడా స్పాట్ ఇన్స్టెన్స్‌లో రన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలా? లేతే గ్రాఫిక్స్ రెండరింగ్ చేయాలా? హ్యూజ్ మెమరీ సీపీయూ కావాలా? ఆన్ డిమాండ్ అయితే కాస్ట్‌లీ అయిపోద్ది. స్పాట్ ఇంటర్వ్యూ స్పాట్ రిక్వెస్ట్‌లో చేస్తున్నారనుకోండి చీప్‌గా ఉంటుంది. తొందరగా అవగొట్టేయొచ్చు. చేసేయొచ్చనమాట. కాకపోతే కోవిడ్ వచ్చినాక చాలా మంది క్లౌడ్‌కెళ్ళిపోయారు కాబట్టి ఓకే. చాలా మంది కోవిడ్ వచ్చింది క్లౌడ్‌కి వెళ్ళిపోయారు కాబట్టి స్పేర్ కెపాసిటీ ఇప్పుడు లేదండి. అందువల్ల చాలా ఇబ్బందులొస్తున్నాయి. ఎవరు పెద్దగా స్పాట్‌గా బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో అడిగినా గూడా లేదా హౌ కెన్ వి సేవ్ ద కాస్ట్ అన్నప్పుడు వన్ థింగ్ ఈస్ వి కెన్ యూజ్ ద రిజర్వ్ ఇన్స్టెన్సెస్ వేర్ ఎవర్ పాసిబుల్ సో దట్ we can save almost like 50% of the cost for next 3 years. Apart from that, wherever we can use the spot instances like application servers, web servers as part of auto scaling group, we can use this one అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఆన్ డిమాండ్, రిజర్వ్డ్ అండ్ స్పాట్ ఇన్స్టెన్స్ అండి. అయితే రిజర్వ్ ఇన్స్టెన్స్ వచ్చి మీకు 1 ఇయర్ కి అండ్ 3 ఇయర్స్ కి మాత్రమే. అయితే తలకాయ నొప్పి ఏంటంటే స్పాట్ ఒకవేళ టక్కని ఆన్ డిమాండ్ కి రిక్వైర్మెంట్ పెరిగింది అనుకోండి, ఈ స్పాట్ రిక్వెస్ట్ లో షట్ డౌన్ చేస్తారు ఆర్ టెర్మినేట్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ యువర్ కాన్ఫిగరేషన్. బట్ ప్రాబ్లమ్ ఏందంటే మీకు ఎంత టైం ఇస్తారు అంటే మీకు 2 మినిట్స్ ఇస్తారండి. 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ అవే షట్ డౌన్ ఆర్ టెర్మినేట్ అయిపోతాయి బై ద వే. నౌ ఆ 2 మినిట్స్ మీకు నోటీస్ ఎలా వస్తుందంటే మెయిల్ వద్దాం అనుకుంటున్నారు. అంత సీన్ లేదండి. మీకు ఇక్కడ దీన్నేమంటారు? ఇక్కడ మనం ఇక్కడికెళ్లారనుకోండి. స్పాట్ ఇన్స్టెన్స్ అయితే ఇక్కడ స్పాట్ అని ఒక కొత్త ఎంట్రీ ఉంటుంది. దాని లోపల మీకు అలర్ట్ ఉంటుంది. ఓకే. స్పాట్ రిక్వెస్ట్ మీకు తీసేస్తున్నాము అని చెప్పి. అంతేగాని మీకు మెయిల్ రావడం అయన్నీ ఉండవనమాట. సో, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఏదన్నా కూడా ఇంపార్టెంట్ సర్వర్ ఉందనుకోండి మీకు మీరు చూసినట్లయితే ఎక్కడైనా ఇంపార్టెంట్ సర్వర్ ఉందనుకోండి మీరేం చేయాల్సొస్తుంది మీకు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని అది మనం స్పాట్ రిక్వెస్ట్‌గా వాడకూడదనమాట. ఎందుకంటే డేటాబేస్‌లు గాని, ఫైల్ సర్వర్స్ గాని ఆ డేటా అంతా పోయే ఛాన్స్ ఉంది. మామూలుగా వెబ్ సర్వర్‌కి అండ్ అప్లికేషన్ సర్వర్స్‌కి వాడుకోవచ్చు. ఓకే. సరే. గోయింగ్ బ్యాక్ మనకొచ్చి అది గాకుండా ఇక్కడేముందంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ డెడికేటెడ్ హోస్ట్ అని ఉంటుందండి. సో, డెడికేటెడ్ హోస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ అంతా గూడా దేర్ ఆర్ 2 టైప్స్. ఒకటొచ్చి మీకు డెడికేటెడ్ ఇన్‌స్టాన్సెస్ అండ్ డెడికేటెడ్ హోస్ట్ అని 2 ఉంటాయి బై ద వే. సో, డెడికేటెడ్ అసలు బేసిక్ ఇది అర్థం గావాలంటే బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో మనకు అర్థం గావాలా. నౌ క్లౌడ్ అనేది షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. ఏంటది? క్లౌడ్ అనేది షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ సర్వర్ ఉందనుకోండి. ఇక్కడ ఇదొక ఫిజికల్ సర్వర్ ఉందనుకోండి. ఇన్ ఎనీ క్లౌడ్ బట్ మనం ఏడబ్ల్యూఎస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఫిజికల్ సర్వర్ ఉందనుకోండి. దాని లోపల మీకొక 4 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఈ 4 సర్వర్లు కూడా ఒకే కస్టమరీ అవ్వాల్సిన అవసరం లేదు. బై ద వే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇమాజిన్ ఇవి వేరే వేరే ఓకే ఇవన్నీ కూడా మీకు వేరే వేరే కస్టమరే ఉండొచ్చు. సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి ఈ 4 సర్వర్లు ఉన్నాయి. 4 కూడా ఈ 4 కూడా మీరు చూసినట్లయితే మీకు 4 డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి బై ద వే. మీకు 4 డిఫరెంట్ సర్వర్స్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు నా ఇదేంటంటే మీకు కస్టమర్ 1 ఓకే డిఫరెంట్ కస్టమర్స్ ఉండొచ్చు. ఓకే కస్టమర్ 1 కస్టమర్ 2 కస్టమర్ 3 కస్టమర్ 4 అనుకుందాం. ఓకే నా ఇదంతా కూడా షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు బ్యాక్ ఎండ్ లో. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎంకరేజ్ చేయము యాక్చువల్ గా మీకు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సారీ వాట్ ఐ మెంట్ ఈస్ ఇన్ క్లౌడ్ లో షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్లేదు. ఎందుకంటే మీకు సెక్యూరిటీ అంతా బాగానే ఉంటుంది అనమాట. అయితే కొంతమంది ఉంటారనమాట కొన్ని అప్లికేషన్స్ వాళ్ళు ఇలా షేర్ చేసుకోవడానికి ఒప్పుకోరు. నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బ్యాంకింగ్స్ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హెచ్ఐ హిపా అంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. వీళ్ళు ఇంతకు ముందు ఏం చేసే వాళ్ళు అంటే ఇది ఒప్పుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కానీ ఇలా షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే ఎట్టి పరిస్థితుల్లో కేవలం మాయి మాత్రమే రన్ అవ్వాలనేవాళ్ళు యాక్చువల్ గా మీకు. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డెడికేటెడ్ హోస్ట్ అని ఉంటుందండి. బై ద వే మీకు రెండు ఉంటాయి. అదేంటంటే డెడికేటెడ్ హోస్ట్ డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అని రెండు ఉంటాయి మీకు. మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు రావాలి. ఇక్కడికి వచ్చాను అనుకోండి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీరు కింద అడ్వాన్స్ కి వచ్చామనుకోండి, అడ్వాన్స్ డీటెయిల్స్ కి వస్తే మీకు టెనెన్సీకి వచ్చాక చూడండి. షేర్డ్ అంటే రెగ్యులర్ గా మనం చేసేది. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే బై ద వే మీరు చూసినట్లయితే సో డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఇట్లాగా మీకు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు చూసారనుకోండి ఇలాగా మీకు డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీరు చూసినట్లయితే ఓకే డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇట్లా డిఫరెంట్. సో ఇమాజిన్ ఇలాగ కేవలం మీ ఇన్స్టెన్సే రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక పని చేస్తాను ఆగండి. ఇమాజిన్ వీటన్నిటిలో కూడా ఇలా ఉందనుకోండి మీకు. మీరు చూస్తే నా డెడికేట్ ఇన్స్టెన్స్ అంటే బేసిక్ ఆ సర్వర్ లో మీ మాత్రమే. సో రేపొద్దున ఉన్న రీస్టార్ట్ అయింది అనుకోండి మేబీ ఇది ఇక్కడ పోవచ్చు, కానీ ఎక్కడికి పోయినా కూడా ఆ సర్వర్ లో కేవలం మీ ఇన్స్టెన్సెస్ మాత్రమే రన్ అవుతాయి, వేరే ఎవరికి రన్ కావు. కాకపోతే ఎస్ అంటే అదే మిషన్ లో ఉండాల్సిన గ్యారంటీ లేదనమాట. రేపొద్దున స్టార్ట్ చేస్తే ఇది వేరే ఇన్స్టెన్స్ పోవచ్చు, బట్ ఆ అంటే వేరే ఫిజికల్ సర్వర్ పోవచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఫిజికల్ సర్వర్ లో కేవలం మీ మెషిన్లు మాత్రమే మీకు వస్తాయి. అది డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అండి. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఆ మెషిన్ లో మీది మాత్రమే రన్ అవుతుంది. కాకపోతే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫిజికల్ సర్వర్స్ మారాలి యాక్చువల్ గా. అలా కాకుండా మీరు చూసినట్లయితే మీకు అట్లా కాకుండా గైస్ గివ్ మీ 1 minute హోల్డ్ ఆన్. సారీ. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే అదిగే డెడికేటెడ్ హోస్ట్ అంటే ఇక్కడ మీకు ఏదది డెడికేటెడ్ అనుకోండి. ఓకే అప్పుడు ఏమవుద్దంటే మీరు స్టార్ట్ చేసినా కూడా మీ ఇన్స్టెన్స్ ఇక్కడే ఉంటుంది తప్ప బయట వేరే మిషన్ పోదు. అది డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అండ్ డెడికేటెడ్ హోస్ట్. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అవుతుంది ఏమవుతుంది మీ మిషన్ మాత్రమే రన్ అవుతుంటాయి ఒక దగ్గర. వేరే డెడికేటెడ్ హోస్ట్ అయితే మీ మిషన్ దాంట్లోనే రీబూట్ చేసిన ఏం చేసినా దాంట్లోనే మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే
సో అదండి మీరు గమనించినట్లయితే మీకు ఈ విధంగా మీకు డెడికేటెడ్ ఇన్స్టెన్స్ ఎవరు అడగరు, బట్ మీ ఎవరైనా అడిగితే చెప్పడానికి మీకోసం. సో అది రిజర్వ్ ఇన్స్టెన్సెస్ మీరు చూసినట్లయితే నేనేం చేశాను, మీరు వచ్చినప్పుడు రిజర్వ్ ఇన్స్టెన్స్, ఆన్ డిమాండ్, స్పాస్, డెడికేటెడ్ హోస్ట్ ఇన్స్టెన్స్. అది కాకుండా మీకేముందంటే ఇంకోటి ఇది కూడా ఉంది యాక్చువల్. ఇక్కడ వచ్చారనుకోండి, షెడ్యూల్డ్ ఇన్స్టెన్సెస్ అని ఉంది. మీరు చూస్తే షెడ్యూల్ ఇన్స్టెన్సెస్. షెడ్యూల్ ఇన్స్టెన్స్ కూడా రిజర్వ్ ఇన్స్టెన్సే, కాకపోతే రిజర్వ్ ఇన్స్టెన్స్ వచ్చి మీకు 1 year కి అండ్ దీని పేరేంటి 3 years కి. వేరే షెడ్యూల్ ఇన్స్టెన్సెస్ ఉందనుకోండి మీకు, ఇది ఏంటంటే మీకు డైలీ, వీక్లీ, మంత్లీ అని ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీరు డైలీ, వీక్లీ, మంత్లీ, లైక్ వీక్లీ ఫ్రైడే అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే వచ్చి నా హోటల్కి బిర్యానీలు ఎక్కువ ఆర్డర్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు నేను ఆ రోజు తీసుకుంటాను అనమాట. అట్లా తీసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది బై ద వే. బట్ నేను ఎవరు వాడడం చూడలేదు, బట్ ఇది కూడా ఆప్షన్ ఉంది, సిమిలర్ టు రిజర్వ్ ఇన్స్టెన్సెస్, బట్ ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ. అది కాకుండా కెపాసిటీ రిజర్వేషన్స్ ఒకటి ఉందండి. దీనివల్ల ఎవరికి ఉపయోగం అర్థం కావట్లేదు, బిజినెస్ కేసు నాకు తెలియదు, యూస్ కేసు. అదేం చేస్తుందంటే కొన్నిసార్లు ఏమవుద్ది అనుకోండి, మీరు T2 మైక్రో డిప్లాయ్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, అదేం చేస్తుందంటే అవైలబిలిటీ లేదని వస్తుంది. కొన్నిసార్లు T2 మైక్రో కానీ, కొన్నిసార్లు T2 నానో కానీ, ఆర్ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ టైప్ చేస్తే ఇది అవైలబిలిటీ లేదు, ఇంకో ట్రై చేయండి అని వస్తుంది అనమాట, మీరు చూసినట్లయితే. ఓకే, సో మేబీ డ్యూ టు సమ్ బిజినెస్ రీజన్ ఖచ్చితంగా ఏదైనా ఒక స్పెసిఫిక్ మీకు ఉండాలి అనుకున్నారు అనుకోండి మీకు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక ఫర్ ఎగ్జాంపుల్ T2 ఉంది, నేను T2 80% T2 మీడియం నాకు ఉండాలంటే మీరు ఏంటంటే క్వాంటిటీ రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. రిజర్వ్ చేస్తే మీకు బిల్ పడుతుంది, ఆన్ డిమాండ్ బిల్లింగ్ పడుతుంది, బట్ మీకు రిజర్వ్ చేసి పెడతారు. దాని బిల్ రన్ చేసుకోలేమా కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మీకు రిజర్వేషన్ ఎనేబుల్ చేసి పెడతారు. సో కాబట్టి ఏంటంటే ఏదైనా మీకు టక్కన అవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకో, అంటే ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు తీసుకోవచ్చు. నేనైతే ఇది యూజ్ చేయలేదండి బై ద వే. ఓకే, సరే, నెక్స్ట్ వచ్చి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం మనకు కావాల్సిన అన్ని కూడా ఇన్స్టాల్ చేసి ఒక సర్వర్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చండి. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన టెస్ట్ సర్వర్ ఉంది, లేదంటే ఏదైనా కూడా మీకు ఈ టెస్ట్ సర్వర్ తీసుకుని, ఇది అవసరం లేదు, ఇది నేను ఆల్రెడీ మనం చూసాను, నేను టెర్మినేట్ చేస్తాను మీకు. సో మన టెస్ట్ సర్వర్ ఉంది బై ద వే. ఈ టెస్ట్ సర్వర్ లో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, ప్యాకేజెస్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఏమంటామంటే AMI అంటారు, అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటారు. సో కాబట్టి ఇది ఉంది ఇక్కడ. యాక్చువల్ గా నేనేం చేయొచ్చు, కావాల్సిన టూల్స్ అని ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ఇది క్లోజ్ చేసేయండి. ఇక్కడ అన్ని ఇన్స్టాల్ చేసి మీకు ఏం కావాలి అన్ని కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ m install -y stress అని ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు అన్ని కావాల్సిన ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఏం చేస్తారు, మీరు ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే నానో యూజర్ షేర్ nginx HTML index.html కి వచ్చి నేను ఏం చేస్తాను, Ctrl+W, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇస్తాను బై ద వే. ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా చేంజ్ Ctrl+W అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, కిందకు వస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు చేంజ్ చేయాలనుకోండి, ఓకే, సో వేరే పేరు ఇవ్వాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఇది కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఇలా వస్తుందండి.
నా దీన్ని మనం కన్వర్ట్ చేయొచ్చు ఇమేజ్గా. ఎలాగా? వెరీ సింపుల్. సో మీరు ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి రండి. ఇమేజ్ అని చెప్పి క్రియేట్ ఇమేజ్ అన్నారు అనుకోండి, అడుగుతుంది అనమాట. నేను ఏం చేస్తాను, AWS B43 ఇమేజ్. ఇదేంటంటే మాన్యువల్గా ఇమేజ్ క్రియేట్ చేయడం. తర్వాత నేను ప్యాకర్ టూల్ వాడి మీకు చూపిస్తాను. అడుగుతుంది మీకు ఇది కూడా కావాలా అని చెప్పి మీకు 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 అడుగుతుంది అనమాట. మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే నాకు ఆ డ్రైవ్స్ వద్దు అనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే కిందకు వచ్చి మీకు క్రియేట్ ఇమేజ్ అంటాను బాయ్. సో క్రియేట్ ఇమేజ్ అన్నాం అనుకోండి, మీకు ఇమేజ్ గా కన్వర్ట్ అవుతుందండి బై ద వే. అంటే ఏఎంఐగా, కొత్త ఏఎంఐగా వస్తుంది. ఇక్కడ ఏఎంఐస్కి వచ్చాం అనుకోండి, మీకు మీరు AWS 43 ఇమేజ్, మీకు ప్రతి ఒక్క ఏఎంఐకి ఒక యునీక్ నేమ్ ఉంటుందండి బై ద వే. లెట్ మీ టెల్ యూ, ప్రతి ఒక్క ఏఎంఐకి ఒక యునీక్ నేమ్ ఉంటుంది. నౌ ఆ యునీక్ నేమ్ బేసిక్ గా అది మీరు కంట్రోల్ చేయలేరు బై ద వే, మీరు కంట్రోల్ చేయలేరు. నా మీరు కావాలనుకుంటే ఏఎంఐస్ ని మనం ఏం చేయొచ్చు అంటే వేరే రీజన్స్ కాపీ చేయొచ్చు కూడా. సో రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి కాపీ ఏఎంఐ అన్నాం అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రీజన్ కని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఆ రీజన్ కాపీ చేస్తుంది. దీన్ని ఆటోమేషన్, మీరు చాలా మంది సార్ ఆటోమేషన్ చేయాలా అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఏఎంఐ క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్ గా వేరే రీజన్స్ కి కాపీ అవ్వాలి. ఎలా చేయొచ్చు దానికి? ఓ పని చేస్తున్నాను మీకు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ లాంబ్డా అని ఒకటి ఉంటుందండి. మీరు చూస్తే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ లాంబ్డా అని ఉంటుంది. దీంట్లో కోడ్ రాయొచ్చు యాక్చువల్ గా. నేనేం చేస్తాను, AWS B40K కాపీ ఏఎంఐ అని ఉంటుంది. సో దీంట్లో కోడ్ ఉంటుంది యాక్చువల్ గా, ఇక్కడ కోడ్ ఉంటుంది యాక్చువల్ గా. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే, ఇది సింపుల్ గా మీకు ఏఎంఐ క్రియేట్ అయినప్పుడు దీనికి ఒక ఈవెంట్ వస్తుంది. ఆ ఈవెంట్ నుంచి ఇమేజ్ ఐడి తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి రీజన్స్, ఫర్ రీజన్ ఇన్సైడ్ రీజన్ అని చెప్పి క్లయింట్ రెస్పాన్స్ అని చెప్పి సోర్స్ ఏఎంఐ సోర్స్ ఇట్లా ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏమైపోద్దని నేను క్రియేట్ చేసిన ప్రతిసారి దానికి వెళ్ళిపోద్ది. ఇలా కోడ్ రాయొచ్చు యాక్చువల్, దీన్ని ఆటోమేషన్ అనమాట. నా క్వశ్చన్ వచ్చి, ఒకేసారి మీరు చెప్పింది బానే ఉంది, ఇప్పుడు నేను ఏఎంఐ క్రియేట్ చేశాను ఇక్కడ బేసిక్ గా అని దీనికి ఎలా తెలుసు మీకు? అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రిగర్ ఒకటి పెడతాం. మీరు చూస్తే క్లౌడ్ వాచ్ ఇక్కడ ట్రిగర్ అని ఉంటుంది అనమాట. ఆ ట్రిగర్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఈవెంట్ జనరేట్ చేయనప్పుడు మీకు ఆ తర్వాత మీకు చూపిస్తాను, బట్ ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈవెంట్ బ్రిడ్జ్ ఉంది, యాడ్ ట్రిగర్ అన్నప్పుడు మీరు చెప్పొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, సో మీకు వచ్చి కిందకు వచ్చి చెక్ చేయొచ్చు. ఐ థింక్ ఆల్రెడీ ఉండాలనుకుంటాను. నేను ఏం చేస్తానంటే ఒక నిమిషం ఆగండి. నేనేం చేయంటే ఈవెంట్ బ్రిడ్జ్కి వెళ్తాను. నేను డిజేబుల్ చేసినట్టు గుర్తు, అందుకని ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఈవెంట్ బ్రిడ్జ్ లో ఇక్కడికి వచ్చి రూల్స్ కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ లాంబ్డా బ్యాకప్ యా ఇది డిజేబుల్ చేసి పెట్టాను చూడండి. ఇది ఒక ఈవెంట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మానిటర్ చేస్తూ ఉంటుంది. బై ద వే సోర్స్ EC2 అని చెప్పి EC2 అని చెప్పి మీకు టార్గెట్ దీనికి వస్తుంది అనమాట. మీకు ఏదైనా కూడా, కాకపోతే కాపీ ఏమై ఉంది కానీ సోర్స్ EC2 ఏమో అట్లా కాకుండా మనం ఎడిట్ అని చెప్పి ఇంకోటి ఏమైనా ఉందేమో చూద్దాం. స్టేట్ చేంజ్ కాకుండా మనం ఏం చేయాలి బై ద వే, ఇక్కడ కరెక్ట్ లేండి.
ఈసీ టు ఏఎంఐ స్టేట్ చేంజ్ అని ఇచ్చాం, కరెక్టే. సో కాబట్టి ఏమవుతుందంటే మీరు ఏఎంఐ క్రియేట్ చేసినప్పుడు ఇది ఎనేబుల్ చేశాను అనుకో, దీనికి ఈవెంట్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీ ల్యాంబ్డాకి వస్తుంది, ఆటోమేటిక్ ఈ రెండు రీజన్స్ అది కాపీ అవుతుంది. నా ఇంపార్టెంట్ వచ్చి ఏఎంఐకి నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఏఎంఐకి వచ్చి ఒక ఐడి ఉంటుంది అని చెప్పాను. ప్రతి ఒక్క ఏఎంఐకి ఒక ఐడి ఉంటుంది, కానీ మీరు కాపీ చేసినాక ఆ ఏఎంఐ ఐడి మారిపోతుంది బై ద వే, మీకు కొత్త ఏఎంఐ. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఎంఐస్ ఐడీలు అనేది రీజియన్ బేస్డ్ లో ఉంటాయి. మీరు చూస్తే ఏఎంఐ ఐడీస్ వచ్చి రీజియన్ బేస్డ్ లో ఉంటాయి అన్నమాట. ఇది బిట్వీన్ ద రీజియన్స్ ఉండవు. సో కాబట్టి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చి మనం ఏఎంఐస్కి వస్తానండి. ఏఎంఐస్కి వచ్చినప్పుడు నాకేం కావాలా, పబ్లిక్ ఇమేజెస్కి వచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే ఒక పని చేద్దాం, ఇన్స్టెన్స్కి వద్దాం. ఇన్స్టెన్స్కి వచ్చి నేను మీకు టెస్ట్ సర్వర్ లాంచ్ చేసేటప్పుడు ఏఎంఐ లేదంటే లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటండి, మీరు ఇది తీసుకుంటే ఏఎంఐ ఐడి ఏంటి, ఇది ఉంది కదా. ఇక్కడికి వచ్చి నేను ఒహాయోకి వెళ్తానండి. ఓకే, సో మీరు చూస్తే కిందకు వచ్చి అనుకోండి సేమ్ ఇదే అవునా. సో మీరు కిందకు వచ్చి చెక్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ కెర్నల్ 5.5.1.0 ఇట్లా ఉంటుంది అనమాట మీకు. సో సేమ్ అంతేనా, 221210 సేమ్, అది GP2. ఇది వచ్చి E91 తో ఎండ్ అవుతుంది, ఇది చూడండి 502 అవునా, రెండు సేమే. కానీ మీరు చూసారనుకోండి మీకు ఇలా ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు ఏఎంఐ ఐడి అనేది ఒక్కొక్క రీజన్ లో మీకు వేరే వేరే ఉంటుంది. సేమ్ అయి ఉండొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ అయి ఉండొచ్చు, కానీ ఏఎంఐ ఐడి వచ్చి మీకు వేరే రీజన్ లో వేరే విధంగా ఉంటుంది. అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కంట్రోల్ లేదు, ఏఎంఐ మీద మీకు కంట్రోల్ లేదండి బై ద వే మీరు చూసినట్లయితే. సో కాబట్టి అదే ర్యాండమ్ గా ఒక పిక్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఒక ఏఎంఐ క్రియేట్ చేసినా, మీరు చూసినట్లయితే నేను ఒక ఏఎంఐ క్రియేట్ చేశాను ఇక్కడ. మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ ఆ ఏఎంఐస్ కి వచ్చి మీ సర్వర్ లాంచ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇది ఒహాయో కదా, సారీ, ఇక్కడికి వద్దాం. మీకు ఇక్కడికి వద్దాం బై ద వే. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి ఉన్నాయి చూడండి, ఇది నా ఓన్ ఏఎంఐస్ నేను క్రియేట్ చేసుకుంది, మీరు ఇప్పుడు క్రియేట్ చేసింది. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ అన్నాం అనుకోండి, మీకు ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది బై ద వే. దాంట్లో సెట్టింగ్స్ అన్ని ఉండాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు మీకు, ఐ మీన్ ఏమై అవసరం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, న్యూ టెస్ట్ సర్వర్ అంటాను. న్యూ టెస్ట్ సర్వర్ అని చెప్పి మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డిప్లాయ్ చేశారనుకోండి, చూడండి డిప్లాయ్ ఇది కూడా వచ్చినాయి చూడండి. డిప్లాయ్ అన్నారు అనుకోండి, మీకు ఏదైతే మనకుందో ఎంజినిక్స్ వెబ్ పేజ్ అంతా కూడా ఆటోమేటిక్ మీరు చేసిన చేంజెస్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. సో ఈ విధంగా మీ ఏఎంఐస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి మీ ఏఎంఐ అంతా క్రియేట్ అయిపోయినాక మీరు చూస్తే, ఒకసారి మీ ఏఎంఐ అంతా క్రియేట్ అయిపోయినాక మీరు ఏం చేస్తారు, ఎలా డిలీట్ చేయాలా, ఏఎంఐ డైరెక్ట్ గా డిలీట్ చేయలేరు, ఫస్ట్ డీరిజిస్టర్ చేయాలి. నేను ఇది ఉందనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుని నేను ఏం చేస్తాను, డీరిజిస్టర్ అని చెప్పి మనం ఏం ఇక్కడ డీరిజిస్టర్ ఏఎంఐ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇలా డీరిజిస్టర్ చేద్దాం. సో ఆ తర్వాత ఇక్కడ స్నాప్ షాట్స్ వచ్చి డిలీట్ చేయాల్సి వస్తుంది. మీరు చాలా చూడండి, సో మాక్సిమం డిలీట్ అవుతాయి. దేనికైతే ఏఎంఐ ఐడి ఇంకా ఉంటుందో అది డిలీట్ కాదనమాట, ఎర్ర ఇస్తుంది మీకు చూసారా.
అన్ని డిలీట్ అయినాయి, ఒకటి మాత్రం ఎర్ర ఇచ్చింది చూడండి, ఎందుకంటే ఇంకా ఏఎంఐ ఉందో అది డిలీట్ చేయలేదు అని చెప్పి. సో కాబట్టి ఇదండి, మీరు చూసినట్లయితే మనకి పార్ట్ 1 ఆఫ్ ఏడబ్ల్యూఎస్ EC2 పార్ట్ 1. రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఈబిఎస్ వాల్యూమ్ కాదు, ఫస్ట్ ఏం చేద్దామంటే ఏఎంఐస్ క్రియేషన్ గురించి మాట్లాడతాం. బై ద వే మీకు ఏఎంఐ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి దాన్ని మాట్లాడతాం. అది ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటే యూజింగ్ ఆల్రెడీ మీరు చూపించారు. అట్లా కాకుండా ప్యాకర్ అనే టూల్ ఉందండి. బై ద వే మీరు చూస్తే ప్యాకర్ అనే ఒక టూల్ ఉంది. ఆ టూల్ వాడి, అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చి మీకు థర్డ్ పార్టీ అనే ప్యాకర్ అనే టూల్ వచ్చి AWS కి కనెక్ట్ అయ్యి ఎలా క్రియేట్ చేస్తుంది అని మీకు తెలియాలన్నమాట. దానికోసం రేపు వచ్చి ఏఎంఐ అంతా క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను చూపిస్తాను మీకు ఏ విధంగా చేయొచ్చు, యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్. ఆ తర్వాత మనం ఏంటంటే ఈబిఎస్ వాల్యూమ్స్ మాట్లాడతామండి. ఈబిఎస్ వాల్యూమ్స్ అండ్ స్నాప్ షాట్స్ మాట్లాడాలి. రేపు ఎల్లుండి స్నాప్ షాట్స్ మాట్లాడామంటే తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు గురువారం నుంచి మనకి లోడ్ బ్యాలెన్సర్స్ మీకు స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? అందరికి అర్థమైనట్టేనా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ ఇష్యూస్? సో రేపు వచ్చి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మీరు చూసినట్లయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి. ఎందుకంటే ప్యాకర్ అనే టూల్, టెరాఫార్మ్ కూడా ఒక టూల్ ఉంది, అది క్లౌడ్ ఫార్మేషన్ అప్పుడు చెప్తాను. ఇది వచ్చి ప్యాకర్ అనే టూల్ అనమాట. సో ఇది యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం మీకు డిప్లాయ్ చేయడానికి చూపిస్తాను. ఎట్లా చేయాలి, ఎట్లా ఇమేజ్ క్రియేట్ చేయాలి ఆటోమేటెడ్ గా. ఇప్పుడు మనం మాన్యువల్ గా ఏమేమి స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేట్ ఎలా చేయాలా రేపు చూపిస్తాను మీకు. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ క్లోజ్ ఇట్ ఆఫ్? సార్, చెప్పండి. అంటే నేను ప్రీవియస్ ఏమీ చూడలేదు, కానీ నేను ఒకసారి EC2 ఇన్స్టెన్స్ ని విపిసికి పటి ద్వారా కనెక్ట్ చేస్తుంటే రావట్లేదండి. సెక్యూరిటీ గ్రూప్, రౌటింగ్ టేబుల్ అండి, రెండిట్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎక్కడ నా పాస్వర్డ్ పిపి మీరు ఫస్ట్ నుంచి చూడాలి. ఫస్ట్ వెళ్ళి మిషన్ ఎలా డిప్లాయ్ చేయాలి. ఎందుకు అంటే దాంట్లో నేను ఏం చెప్పాను, సెకండ్ సెషన్ లో అనుకుంటా, సర్వర్ క్రియేట్ చేసే ముందు విపిసి ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత పెమ్ ఫైల్ ఎలా కీ పేర్ క్రియేట్ చేయాలి, పెమ్ ఫైల్ ని పీపీకే గా ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత మన సర్వర్ ఎలా కనెక్ట్ అయ్యాలి, స్టెప్ బై స్టెప్. పీపీకే కన్వర్ట్ చేశానండి పీపీకే, కానీ అది నేను లైనక్స్ కి కనెక్ట్ కాలేకపోతున్నాను. నెట్వర్క్ నాట్ కనెక్టెడ్ అంటారు. అంటే నేను ఆఫీస్ పటి యూజ్ చేశాను. సో అది పుట్టి ఎర్రర్ కాదండి, మీ నెట్వర్క్ ఇష్యూ. పుట్టి ఎర్రర్ అయితే మీకు ఏంటంటే పాస్వర్డ్ ఇన్కరెక్ట్ లేకపోతే ఏది అట్లా వస్తుంది. నెట్వర్క్ కనెక్షన్ టైం డౌట్ వచ్చిందంటే కనెక్టివిటీయే లేదు అంటే మీకు మీ రౌటింగ్ టేబుల్ చెక్ చేయండి. ఆ తర్వాత వచ్చి దాని పేరేంటి, సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేయండి. ఈ రెండింటి దగ్గర నేను ఆఫీస్ పటి యూజ్ చేయొచ్చా అండి? నేను ఇది మామూలుగా మీ ఆఫీస్ దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మీ ఆఫీస్ లో వాడేటప్పుడు వాళ్ళు ఏమైనా ఫైర్ వాల్స్ ఏమైనా పెట్టుంటే మీరు కనెక్ట్ కాలేరు, అక్కడ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. విపిఎన్ కనెక్ట్ కాకుండా కనెక్ట్ అవడానికి ట్రై చేయండి. వాట్ అబౌట్ అంటే నేను మామూలుగా నా హోమ్ కంప్యూటర్ ద్వారా నేను పటి ఇన్స్టాల్ చేసుకున్నాను, అక్కడ కూడా రాలేదు నాకు పీపీకే. రాలేదు అనే కాన్సెప్ట్ లేదండి, నేను మూడోసారి చెప్తున్నాను. ఏంటది, రౌటింగ్ టేబుల్ సెక్యూరిటీ గ్రూప్ లో ఇష్యూ ఉంది, చెక్ చేయండి. అది చెక్ చేస్తే మీకు ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఆ రెండిట్లోనే కనెక్ట్ అవ్వట్లేదు అంటే లాజికల్ థింకింగ్ ఏముండాలా, ఎందుకు కనెక్ట్ కావట్లేదు, నెట్వర్క్ అనేది ఇష్యూ ఉంది, ఎందుకు ఉంది, ఎక్కడ నెట్వర్క్ ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్ లో మీరు ఆల్ ట్రాఫిక్ ఇవ్వకపోతే కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ చెప్పాను, రౌటింగ్ టేబుల్ సరిగ్గా వెళ్తే ప్రాబ్లం ఉంటుంది. ఆ రెండు చూస్తే అయిపోతుంది. చూడండి, ట్రై చేస్తాను. థాంక్స్ అండి. నెక్స్ట్ ఎవరైనా అడుగుతున్నారు? హర్ష గారు, ఇది స్నాప్ షాట్స్, ఇమేజెస్, టెంప్లెట్స్, ఈ మూడు డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా, మూడు సేమ్ అంటారు? నో, ఇమేజ్ అనేది ఏంటంటే మీకు బేసిక్ గా దాని నుంచి ఒక సర్వర్ మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా,
కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఐ అనేది ఇమేజ్ యాక్చువల్గా, అవునా? సో దీని నుంచి మీరు డిప్లాయ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అనొచ్చు. కానీ అది ఇమేజ్ మాత్రమే ఇస్తుంది. కానీ స్టిల్ మీరు ఏ టైప్ ఆఫ్ సర్వరు అన్ని మీరు ఇవ్వాలిగా. దాని పేరేంటి, కీ పేరు అంతా ఇవ్వాలి బై ద వే. వేరే టెంప్లెట్ అలా కాదు కదా. టెంప్లెట్ ఏముంటుంది, టెంప్లెట్ లో ఇమేజ్ అది ఉంటుంది మీకు, తర్వాత ఏ కీ అంతా రెడీమేడ్ గా ఉంటుంది. జస్ట్ టెంప్లెట్ లాంచ్ చేస్తే ఏమొస్తుందండి, టెంప్లెట్ ని లాంచ్ చేస్తే డైరెక్ట్ గా మిషన్ వచ్చేస్తుంది, అవునా? మీరేం సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన పని లేదు. కానీ ఇమేజ్ దగ్గరకు వచ్చారు అనుకోండి, ఇమేజ్ దగ్గర నుంచి మనం ఇంకా లాంచ్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ ఏఎంఐ అన్నా అనుకోండి, ఆటోమేటిక్ గా మెషిన్ వస్తుందా? కాదు. మీరు స్టిల్ సర్వర్ పేరు ఇవ్వాలా, ఏ టైప్ ఆఫ్ మెషిన్ ఇవ్వాలా, కీ పేరు ఇవ్వాలా, సబ్నెట్ ఇవ్వాలా, విపిసి అన్ని ఇవ్వాలా, అవునా? అవ్వకుండా రాదు. ఎందుకు వస్తుంది? అవన్నీ అవసరం లేకుండా మీకు టెంప్లెట్ అనేది ఏం చేస్తుంది, మీకు డైరెక్ట్ గా మీకు మెషిన్ అన్ని సెట్టింగ్స్ అదే తీసుకుని ఇస్తుంది. టెంప్లెట్ అంటే అది బై ద వే. స్నాప్ షాట్ అనేది మీకు చెప్పినాక అర్థం అవుద్ది, ఎందుకంటే ఏఎంఐ క్రియేట్ చేయాలంటే స్నాప్ షాట్ కావాలి, బ్యాక్ ఎండ్ లో స్నాప్ షాట్ ఉంటుంది. కాబట్టి అన్ని వేరే వేరే. ఓకే సార్. క్వశ్చన్స్? హలో, చెప్పండి. హర్ష గారు, ఇది రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ ది మీరు చెప్పారు 1 year 3 years అనేది ప్యాటర్న్ ఉంటుందని. సో 1 year మనం సెలెక్ట్ చేసిన, మేబీ 3 years సెలెక్ట్ చేసిన, సో అది ఎండ్ ఆఫ్ 1 year or 3 years అనేది వచ్చినప్పుడు సో ప్రాసెస్ ఏముంటుంది, అంటే అలర్టింగ్ సిస్టమా లేకపోతే ఎట్లా దాన్ని? అలర్ట్ ఏం లేదు, మీకు ఆన్ డిమాండ్ మారిపోతుంది కదా. మీకు అలర్టింగ్ సిస్టమ్ ఎలాగో ఉంటుంది. మీరంతా స్పెండ్ చేసినప్పుడు మీ అకౌంట్ కి ఒక టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉంటారు మీకు. కాకపోతే డైరెక్ట్ గా అలర్టింగ్ రాదు, మోస్ట్ ప్రాబ్లీ మనం అలర్ట్ సెట్ చేసుకోవాలా మీకు. సో కాబట్టి సెట్ చేసుకుంటే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు పొరపాటున మర్చిపోయినా కూడా మీ అప్లికేషన్ ఇంపాక్ట్ కాదండి, ఎందుకంటే అది ఆన్ డిమాండ్కి వెళ్ళిపోతుంది, బిల్లింగ్ అంతా ఆన్ డిమాండ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అప్లికేషన్ తర్వాత మళ్ళీ కొనుక్కోవడమే అంతే. ఓకే, అంటే నార్మల్ గా మనము రేపు అయిపోతుంది అనేది 1 year or 3 years మనకి అలర్ట్ ఆల్రెడీ వచ్చింది, దాన్ని మళ్ళీ రిజర్వ్డ్ అనేది మనము రెన్యువల్ చేయొచ్చా లేకపోతే ఎట్లుంటుంది? ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నేను ఒక 2021లో ఆర్ 20లో అనుకుందాం, 20లో నేను ఒక 10 రిజర్వ్ ఇన్స్టెన్సెస్ కొన్నాను, M4 X లార్జ్ అనుకుందాం. ఓకే, సో తర్వాత ఏమైంది నాకు, ఓకే 2023కి అయిపోయింది. అటువంటప్పుడు నేను ఏం చేస్తాను, రెన్యువల్ చేయాలా. రెన్యువల్ నాకు 10 అవసరం లేదు, 5 చేశారు అనుకోండి. సో ఆల్రెడీ మీకు 10 సర్వర్స్ రన్ అవుతున్నాయి, అవునా? 10లో అది ఏం చేస్తుందంటే 4 సర్వర్లకు వచ్చి మీకు బిల్లు పడదు, ఎందుకంటే అది రిజర్వ్ ఇన్స్టెన్స్ కింద వెళ్ళిపోద్ది కాబట్టి, మీరు డబ్బులు కట్టేశారు కాబట్టి. సో కాబట్టి రిజర్వ్ ఇన్స్టెన్స్ అంటే పలానా సర్వర్ కి టైఅప్ ఉండదు కదండి, మీకు ఓవరాల్ గా తీసుకుంటుంది. సో కాబట్టి మిగతా 5 ఇన్స్టెన్సెస్ కి మీకు ఆన్ డిమాండ్ బిల్లింగ్ పడుతుంది. ఓకే, క్వశ్చన్స్? Good. Chalo. See you tomorrow. Same time, guys. Bye.